దేవార్థములు పఠించును. అటువంటి వ్రతం పరమేశ్వరింపు అనగా ఆ మహర్షి సకల శాస్త్రారణలోపను భావించి అప్రీతార్థ ప్రదంబుగా శ్రీ మత్స్యధార నామకరములను ఉత్తమ ప్రథమ నాచరింపవని ఉద్దేశించను. అంత నా దేవియును నా వ్రత మాస్ట ప్రఖండముగా అనతీయగా అని వేడగా ఇటువంటి చెప్పదొడంగెను. అమ్మ నా భాద్రపద శుక్ల పక్షమునందు శుద్ధ మనస్కలారాయి మంగళహరణములను చేవి లేక విషంబులగా తంతుల చేత హస్తముల నందు త్రిపురసములను భరించెను. పూజించి ఆ దినంబున ఉపవాసముంచి మరునాడు బ్రాహ్మణ భోజనం చేయించి అది మొదలు అమావాస్య ప్రథమ నీ వ్రతమును ఇటీవల పలువురును ప్రతి దినమునందు శ్రీ మత్స్యధారణని ఆరాధింపవలేను. మరియు శుభ్రంబగు ఒక ప్రదేశంలో ధ్యాన రాశిలో పూర్ణ కుంకుమలు వంచి 21 సూత్రముల చేత జుట్టి రక్తముల చేత కప్పిలిన నవరత్నములను గాని శక్తి కొలది సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పంతులచే వర్చించి 21 మంది బ్రాహ్మణ పిలిపించి పద ప్రక్షాళన వినియోగించి అచట కేదార గంగనాగ కస్తూరి కుటుంబాదులను గంధమును నానావిధ పుష్పములను తాంబూలాదులను వస్త్రములను నివేదన వినరించి యథాశాస్త్రముగా దీపాదులను అర్పించి ఏకావిశంతి సంఖ్యంబులను భక్షభోజనములను చేసి చోల్య హేల్మై కలివి ఫలంబులను నైవేద్యముల చేత తాంబూలను శ్రీ చక్కగా స్తోత్రములు బ్రాహ్మణ యథాశక్తి దక్షిణామృతం చెప్పగా నమస్కరించి ఈశ్వరుడు మనస్సు సృష్టించి చేసే ఎడల ఈ వృషభధ్వజుడు విపుడై ఆచరించిన అంత పరమశిష్యు శివుడు సంతిష్ఠురంగుడై అచటికి దేవగుణములను తొడంకొని నా లోహ గ్రహములు చేయించు తన పతియగు పరమశివునితో నీ వ్రతమును ఆచరించు వారులకును సకలాభిష్ట గలువునటువంటి అనుగ్రహించి ఎల్లవారును ఆచరించు నొసంగగా అటులనే అనుగాక అని అంగీకరించి శివుడు పరమ సంఘములతో కూడా అచట సంత్కర్ణితుండై మరికొంత కాలమునకు శివభక్తుండై చిత్రాంగముండగు గంధారుడు నందీశ్వరుడు వలన వ్రతాచార్యులకు పట్టణములు చేసి వజ్రతుండంగు రాజునకు ఈ వ్రతమును ఉపదేశించి అతడు ఆ వ్రతమును కల్పోక్త కారణంగా ఆచరించి సర్వ సౌభాగ్యములాడాడు. మరికొంత కాలమునకు ఆ పట్టణంలో ఉన్న వైశ్యులకు పుణ్యవతియగు భాగ్యవతి అను 2 కుమార్తెలు కలిగిరి. వారిద్దరూ తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతం ఆచరించుట కానతీయం వేడుగా అతడు అమ్మ నేను మిగిలిన దరిద్రులు సామాగ్రి ఏమీ లేని మీరు తలంపవారు అనగా ఓ తండ్రి నీ యజ్ఞ సుజ్ఞమే మాకు పరమాధనంబుగాన అనతీయుమని సెలవు బుచ్చుకొని ఆ వటవృక్షం వద్ద కూర్చుండి ప్రతి వరము గట్టుకొని యథావిధిగా పూజింపన వారులు భక్తితో మెచ్చి ఈశ్వరుడు వలయున సామాగ్రిని ఇచ్చెను. అంత వారులు చక్కగా వ్రతమును ఆచరించడం వలన ఆ మహాదేవుడు ప్రీతుండై కన్యలకును ఆయురారోగ్య ఐశ్వర్యములు దివ్య రూపము నొసంగి అంతరార్థుండయ్యను. పిమ్మట వ్రత మహాత్యమును వలన ఇజ్జయిని పట్టణమును నేర్చున్న రాజు పుణ్యవతి అను కన్యను చోళ భూపాలు భాగ్యవతియగు కన్యను పానిగ్రహం గొనర్చి అందువలన నా వైశ్యుండును ధనం సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖంగా ఉండను. కొన్ని నాళ్ళకు విధవ రెండవది భాగ్యవతి అన్నది ఐశ్వర్య మధుమోహితురాలై కొంతకాలమునకు ఆ వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనుడి చేత వెడలింపబడి అడవిలో తిరిగి పంచాపిష్టురాలై ఒక బోయవాని ఇల్లు చేరును. అంచట పుత్రుని చూసి నాయన నా అక్కయ్యకు పుణ్యవతి ఉజ్జయిని రాజు వివాహమాడి ఉన్నది, నీ వచ్చటికి పోయి మన సంగతి నెరిగించు, బ్రతుకు తెరుగుకై తగినంత శీఘ్రంగా రమ్మని నతండు ఆ పట్టణములకు పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుశ్శంబును కష్టములను తెలపగా పుణ్యవతియగు పతిని చేతికి విస్తారంగా ధనం ఇచ్చెను. అంతా అతడు ధనము తీసుకొని వచ్చుండగా మార్గమున సదృశ్యపుండైన ఆ దేవుని వలన ఆ ధనము ఆహ్వానించబడను. అతడు మరలా పెద్దతల్లి కడికేగి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనమును సంగ్రహించుకొని ఆ ధనము కూడా హరింపబడగా దోధుయ మానంబుగా విలిపింపబడి ఉన్న వారితో ఈశ్వరుడు
చుండై ఓ చిన్నవాడ ఈ వ్రతభ్రష్టులకు విధంబుగా గ్రహింప నలగి కాదని చెప్పిన ఆ మాటలు విని విస్మరించి ఆ చిన్నవాడు మరలా ముందు వాళ్ళని ఉజ్జయిని పట్టణమునకు కొని సర్వోక్తముగా వృత్తాంతమును పెదతల్లికి తెలుపగా ఆ పుణ్యవతి ఆలోచించి పుత్రుని చేత కేదారి వ్రతమును ఆచరించజేసి తన చెల్లెలు కూడా ఈ వ్రతం ఆచరించడం వలన చెప్పవలయునని చెప్పి ధనము నొసంగి పంపెను. అతడు బయలుదేరి నచ్చుచుండగా మార్గమున నా ప్రత్యముగా వలదు గోలుపోయిన ధనవంతయును స్వాధీనమైనందున సంతోషించి సర్వమును గ్రహించుకొని కాలపట్టణమును ప్రవేశించి సకుటుంబముగా చతురంగా తన పట్టణమును గెలిగెను. అంతటా ఆ రాకుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖముగా నుండెను. పిమ్మట తల్లియగు భాగ్యవతి తండ్రియగు చోళరాజును వదిలి మొదలగు ఈ వ్రతము ఆచరించుట అనిశ్చయముగా సకల సంపద అనుభవించుతుంది. ఎవరైనా యథాశక్తి ప్రకారము ఈ వ్రత మహత్యమును భక్తియుక్తులని చదివినను అట్టి వాళ్ళందరికీ శ్రీ మహాదేవుని అనుగ్రహము వలన అనంతంబులగు ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది సుఖముగా అనుభవించి శివ సాయుధ్యమును పొందుదరని గౌతమ మహాముని చెప్పడను. పుట్టుండు శోకానాథులకు చెప్పినట్లు శ్రీ వ్యాసభక్తులకు స్కందపురాణం శ్రీ అది దాంట్లో మన అష్టోత్తరాలు ఉండే అంతా షార్ట్ గా చేసినారు కానీ ముందు వేరే ఇచ్చిండు అంత కొత్త అనిపిస్తుంది. ఇది కొత్తది దొరకలే బుక్ కొత్తగా ఉన్నది అంత సంస్కృతం లాగా ఉన్నది. కొంత అర్థం కాదు అనిపిస్తాను నాకే. నువ్వే ఆ మాత్రం చదివిన చదవలేకపోదు మరి సంస్కృతం అది బ్రాహ్మణ్స్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. అది మన పూలు మంచిది. కార్తీక పురాణం అనేది కేదారేశ్వర వ్రతం కూడా ఉన్నది. ఇది వెరైటీగా ఉన్నది, సంస్కృతంలో ఉన్నది, తెలుగు వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్లేదు. లాస్ట్గా పుణ్యవతి భాగ్యశ్రీది కొంచెం ఇచ్చారు స్టోరీ. మరి ఇదే పుణ్యవతి భాగ్యశ్రీది ఉన్నది, కథ ఉన్నది, మాదరి ఊళ్ళో దొరుకుతుంది. వరంగల్ నాటి పోయినప్పుడు ఇదంతా చెప్పారు స్టోరీ అంతా ఉన్నది ఇలా ఎలా చేసింది అనేది. ఈ వ్రతం అనేది సరే నక్షత్రాలు శుక్లాంబరం చేశాను. ఇక్కడ ఒక అట్టి పండు తీసి మరి 2 గంటలు పడుతుంది. కానీ మాకు వచ్చిన పంతులు పోయినసారి బాగా చెప్పింది. పోయినసారి అదే ఇది మన కథలే లేదు. లాస్ట్ గా భాగ్యశ్రీ అది అట్లా వచ్చింది, పుణ్యవతి వచ్చింది, కొసకొచ్చింది కానీ తెచ్చుకుంటాడు. ఇది లేదు ఇలా లేదు. ఫస్ట్ నా భాగ్యం అనమంటాడు. కూర్చున్న వాళ్ళు కూడా భాగ్యం అనమంటాడు. ఎంతసేపు చెప్తారు, గుర్తసేపు చెప్తారు. అదే వేరే స్టోరీ మొత్తం ఇచ్చిండు ఎట్లా స్టార్ట్ అయింది. కొబ్బరికాయ
అయిపోయిందా? అయిపోయిందా? ఇలా అడిగిపోయి అదే భాగ్యశ్రీ పుణ్యవతినే ఇచ్చాడు. పెద్దల దగ్గరికి వెళ్ళింటే ఒకటే ఇచ్చాడు. ఇలా ముందు మొత్తం ఇచ్చాడు స్టోరీ అంతా ఎట్లా వచ్చిందని. కొట్టు. అరే భాగ్యశ్రీ పుణ్యవతినే ఇచ్చింది బాబా. భాగ్యశ్రీ పుణ్యవతినే ఉంటుంది కథ. కొట్టు కొబ్బరికాయ కొట్టు. మనకే బాబా అట్లా అనకు. ఇది కడతారా సార్? ఆ కొబ్బరికాయ ఇంకోటి కూడా కడతారా? రెండు పట్టి ఇట్లా కూడా బయట బాకు ఇంట్లో కడతారు. అది కొంచెం డోర్ తీసి ఉంటుంది కొంచెం దీనికి రాదండి. వదిలే కొంచెం తీసుకో డోర్ తీసి కొంచెం రావాలి కదా లోపలికి లక్ష్మి కదా. నువ్వు చదువుట్లే ఉంటావు, నువ్వు భక్తిగా ఉంటావు. మా భాగ్యం అనుకునే ఉన్నాగా నువ్వు. భాగ్యం నేను అనుకుంటున్నా. చదివే వాళ్ళకి కూడా పుణ్యమే కదా. మేము కూడా అనుకుంటాం అందరం. అది కాదు భక్తి ముందే మాట్లాడుకోవాలి గాయగారు. అంటే తొందరగా వస్తానంటాడు మా చేసుకోవాలి. అట్లా కాదు, నైటే చేసుకోవాలి కొన్ని పనులు. కొన్ని చేసుకోవాలి కానీ 2 గంటలు ఏంటి పూజ? సాయంత్రం చేస్తాడు మరి. ఆయన 2 గంటలకు వస్తాడు. ఎట్లా చేస్తుంది? 3 గంటలకు వస్తాడు. 6 గంటలకు రమ్మన్నారు. రాడా ఏ ఎగరు కూడా దాటిందంటే చాలు. చేయరు ఓంకారంలో ఎప్పిల్లు కూడా 5 తర్వాతనే పూజ. మధ్యాహ్నం చేయరు మా శైలిలో ఉన్నది. మా శైలిలో చూసిండ్రు.